సెల్లోని వస్తున్నానా ఆ? సెల్లోని వస్తున్నానా పవన్ కళ్యాణ్ అంటే నాకు అంత ఇష్టము. ఎందుకని? నాకు చాలా చాలా ఇష్టము. 2 సార్లు ఓడిపోయి ఆ దడిచిపోకంట బెంగపడకంట నిట్టగా నిలబడి మన ఆంధ్రప్రదేశ్ ఆదుకోనేందుకు మన కష్టోకాలు చూడనేందుకు పేదోళ్ళు ఆదుకోనేందుకు ఆ వచ్చాడు. మరి ఎలా చేస్తున్నారు? పని ఎలా చేస్తున్నారు? చాలా చాలా బాగా చేస్తున్నారు. బాగా చేస్తున్నారు. అల్లూరు ఆ అల్లూరు జిల్లా ఎంత బాగా చేశారు. ఏ ఐఎంఈలోనైనా చేశారా? బాగా చేశారు. హైలైటే కదా. వాళ్ళకి చెప్పులు లేవు, చెప్పులు పంపించారు. చలికి అల్లూరు రాష్ట్ర రగ్గులు పంపించారు. ఇంటికి 3 ఎవరైనా ఆదుకున్నారా? ప్రెగ్నెంట్ ఉంటే కడుపుతో ఉన్న మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఇబ్బంది పడిపోయేవారు. ఇప్పుడు అయితే ఆ ఇబ్బందులు లేవు. అలాంటి ఇబ్బందులు అయితే ఇప్పుడు లేవు. అన్ని బాగా చేశాడు. మీకు ఎందుకని అంత అభిమానం? మొన్న కూడా ఏదో రాఖీ కట్టినట్టు వీడియో కూడా వచ్చింది. నాకు పంపించారా? చీర కట్టుకునే రాఖీ కట్టాను. నాకు అంత ఇష్టం. నా ప్రాణం అయినా ఇప్పుడు ఇచ్చిమంటే ఇచ్చేస్తాను బాబుకి. మరి వైసీపీ వాళ్ళు ఇంకా ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏమి చేయట్లేదు అది ఇది అంటా ఉంటారు. వాళ్ళు అంటారు పేటీఎం కుక్కలు ఎప్పుడు అన్ని మాట్లాడి వాళ్ళకు ఏటుంది రప్ప ఏచేయడము తీసేయడము. ఇంకేముంది అభివృద్ధి? ఏటుంది అభివృద్ధి? వాళ్ళలోనే ఏముంది? ఇంటికో మనిషికి వేసాడు. ఆయన కొండవలసిన పిల్లలు ఏం చేస్తారు? అదే గవర్నమెంట్ స్కూల్ చదువుతారా? బాబు వచ్చి అన్ని మందిని ఉంటే అన్ని మందికి వేశారు. పేదోళ్ళు ఆదుకున్నారు, ఆకలన్న వాళ్ళు ఆదుకుంటున్నారు. అదే చాలా చాలా ఘనత మన ప్రజలకి నిలుకుంది. ఇంకా బాబు మనం చూడనంత ఎత్తుగా ఎదగాలి. నా కోరిక, నా ఆశయం, నా ఆకాంక్ష. నాకైతే నా ఆఖరు ఊపిరు నా శ్వాస ఆడినంత వరకు, దేవుని పిలిచినంత వరకు నేను చేసా. జనసేన బాబుకే నేను నిలబడతాను. నేను ధైర్యంగా మాట్లాడతాను. రాడంటారా పవన్ కళ్యాణ్? లేదు, రాడే. ఆ మొక్క గంజాయి మొక్క ఇంకా మలదు, పీక్ పారేసాం కదా. పీక్ పారేసాం. ఆ మొక్క మలదు. ఏరుంటే కదా మొలుస్తుంది. ఏరు లేకుండా పీక్ పారేసాం. జై జనసేన మామ. పీకిస్తాం. పవన్ కళ్యాణ్ పవనే డిప్యూటీ సీఎంఏ. పిఠాపురం చాలా చాలా అదిష్టమైన పిఠాపురం బాబుని తీసుకుంది. మనమైతే తీసుకోలేకపోయాము. 2 సార్లు బాబుని పక్కన పెట్టేశారు ప్రజలు. పిఠాపురం అయితే పట్టికీరుగా పడుదలగా పిఠాపురం ఎంచుకుంది. ఆ పిఠాపురానికి ధన్యవాదాలు.